ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లిపరుచుకుంటున్నాను. నేను నా శ్రోపేట ఖమ్మంపాలెం పల్నాడు జిల్లా నుండి దేవుని సంఘం తరపున మీతోటి ఈ యొక్క దేవుని వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు శ్రేష్ఠ సమయాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమందున్న తండ్రి అయిన దేవుడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో తండ్రి మీ కుమారుడి నెక్కించుకున్నటువంటి వారు తండ్రి, అపోస్తలుల తండ్రి, పామరులైన వారిని ఉపయోగించుకున్నాడు తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క క్రీస్తు శకము 2025 సంవత్సరము ఈ యొక్క 3వ మాసము ఈ యొక్క 12వ తారీఖు ఈ యొక్క దినాన తండ్రి పామరుడైన నన్ను మీ కుమారుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ఉపయోగించుకుంటున్నారు తండ్రి. మాట్లాడేవాడును నేను కాదు తండ్రి, మీరే కనుకనే తండ్రి మీ యొక్క సంఘస్థులతో మీరు మాట్లాడండి తండ్రి. మీ యొక్క మాటలను మీ సంఘస్థులు విని విశ్వసించి మీ బిడ్డలుగా విశ్వాసంలో జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైన జీవితంలో నెరవేర్చండి తండ్రి. నేనేం మాట్లాడాలో దాన్ని మీరే మాట్లాడించమని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరుల, మనము ఈ యొక్క దినాన ఉన్నటువంటి అంశం ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త యొక్క మాటలు వింటున్నాం. ఆయన మాటల వల్లే మనకి రక్షణ ఉంది. ఆయన మాటల వల్లే మనకి పరలోకం చేరే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని చూపించాడు తన కుమారుని ద్వారా. కాబట్టి మనము దేవుని మాటలు శ్రద్ధగా వినటి వల్ల విశ్వాసం కలగజేసుకొని దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి అంశాలు ఏమిటి, దేవుని బిడ్డలంటే ఎవరు, ఎలా ఉంటే ఎలా వినియోగించగలుగుతున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. క్రీస్తు పురములో కానీ, క్రీస్తు శాఖములో కానీ, లేక క్రీస్తు శాఖం మొదటి శతాబ్దంలో కానీ, లేక క్రీస్తు శాఖం ఈ యొక్క 2025 సంవత్సరంలో కానీ దేవుడుగానే ఉన్నాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా తన యొక్క పనిక్రమాలని జరిగించాడు. దానిని మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ దినాన మనం ఉన్నటువంటి అంశము ఇటలీ పట్టణము లేక ఇటలీ దేశము పార్ట్ 1లో ఉన్నాం మనం. ఇటలీ దేశము పార్ట్ 1లో ఉన్నాం మనం. ఈ యొక్క ఇటలీ దేశం పార్ట్ 1లో ఏమి జరిగింది అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో జరిగింది. ఈ యొక్క క్రీస్తు శకము 2025 సంవత్సరము ఈ యొక్క 3వ మాసము ఈ యొక్క 12వ తారీఖున దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి విను, విశ్వసించు, చదువు, జ్ఞానించి చదివిన దానిని నీ యొక్క హృదయమైన పలకలో రాసుకొని వాక్యానుసారంగా జీవించు. మనము ఈ యొక్క సమయమున ఇటలీ దేశం పార్ట్ 1లో ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇటలీ దేశంలో లేక ఇటలీ పట్టణములో శతాధిపతి అయిన
శతాధిపతి అయిన కొర్నేలియు అను ఒక భక్తిపరుడు ఉండెను. ఈ కొర్నేలియు అనేటువంటి భక్తిపరుడు అంటండి, అతని వృత్తి శతాధిపతి, అంటే ఒక రాజు కింద చేసేటువంటి శతాధిపతి. ఆ ఒక కొర్నేలియు భక్తిపరుడు. అయితే ఆ భక్తిపరుడు చాలా మంచి భక్తిపరుడు ఏంటండి. ఆ భక్తిపరునికి దైవదూత ప్రత్యక్షమయ్యి కైసరయ్య అనేటువంటి గ్రామంలో ఉన్నాడంటండి. కైసరియా అనేటువంటి గ్రామం. ఈ కైసరియా అనేటువంటి గ్రామంలో ఉన్నాడు ఎవరు? ఈ కొర్నేలియు అనేటువంటి భక్తిపరుడు. అతను చాలా ఇంపార్టెంట్ భక్తిపరుడు అంటండి. అతని వంశము యూదా వంశం అండి. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కైసరయ గ్రామంలో ఉన్నటువంటి యువక కొర్నేలియు అనే ఆయన దేవుని యొక్క చిత్తానుసారంగా పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పినట్లుగా 10 కమాండ్స్ ఫాలో అయ్యేటువంటి అతనండి. ఏ ఒక్క ఆజ్ఞ మిస్ కాకుండా ఉండేటువంటి అతను. 10 ఆజ్ఞలు అనుసరించేటువంటి అతను. పాత నిబంధనను అనుసరించేటువంటి అతను. ఇతనికి కొత్త నిబంధనలో యూదయ దేశంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు జరిగినటువంటి కార్యాల గురించి తెలియదంట. ఎందుకంటే ఆ దేశం వేరు, ఈ దేశం వేరండి. మనం ఎక్కడున్నాము, అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అర్థమైందా? అట్లాగే ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలియు మాత్రం పాత నిబంధనను అనుసరించే జీవించేటువంటి అతను. ఆమెకు సమయమున దైవదూత ప్రత్యక్షమయ్యి అతనితోటి మాట్లాడుతుందటండి. సముద్ర తీరమున మెషేకు అనేటువంటి గ్రామమున ఉంది. ఆ గ్రామమునకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకోమని చెప్పిందండి దైవదూత. ఇవి మాటలు రిఫరెన్సులతో సహా స్పష్టంగా ఉంటాయండి. మనం ఏడి అనగా ఇవొక క్రీస్తు శకం మొదటి శతాబ్దములు అనగా క్రీస్తు శకం 1వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భాలండి. అయితే ఈ యొక్క సందర్భాలలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. బైబిల్ ఉన్నటువంటి వారు బైబిల్ తీసి చూసుకోండి. నేను చెప్పేటువంటివి ఎలా ఉన్నాయో లేవో జ్ఞానించండి. మీరు జ్ఞానవంతులు. బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి, లేదా చదివించుకొని వినండి. అయితే మనము ఇప్పుడు ఉన్నటువంటి పార్ట్ 1 ఇటలీ దేశం అండి. ఈ ఇటలీ దేశం అనబడినటువంటి పార్ట్ 1లో ఉన్నాం. స్వార్థికుడకు
లూకా రాసిన అపొస్తలుల కార్యములు, స్వార్థికుడకు లూకా రాసిన అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనము నుండి 33 వచనాలు చివరి వరకు జ్ఞానించుకుంటే ఆ అంశం ఉంటుందండి. పేతురును కొర్నేలియును అనేటువంటి అంశం అండి. పేతురును కొర్నేలియు అనేటువంటి అంశం. పేతురు అనబడినటువంటిది క్రీస్తు శాఖములోది, కొర్నేలి అనేటువంటిది క్రీస్తు పురములోది. అయితే ఇక్కడ గ్రంథకర్త క్రీస్తు శాఖ అంది రాస్తున్నాడు కాబట్టి అందుకని క్రీస్తు శాఖ మనిషి పేరు పెట్టాడు ఫస్ట్. తర్వాత క్రీస్తుపురం కొర్నేలి పేరు పెట్టాడు. అయితే ఈ యొక్క అంశములో నేను పలికేటువంటి మాటలు ఉంటాయి, చదువుకున్న వాళ్ళు జ్ఞానించండి, చదువు లేని వారు వినండి, విశ్వసించండి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, నేను మీకు ఒక వచనాన్ని చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఒకటే కాదండి, 4 వస్తాయి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదివి వినిపిస్తాలని ఆశపడుతున్నాను. నేను చదువుకోలేదు, కొంచెం పళ్ళు ఒప్పు తప్పులు నా దేవుడు క్షమిస్తారు, మీరు కూడా నన్ను క్షమించండి. ఇటలీ పటలమనబడిన పటాలంలో శతాధిపతివైన కొర్నేలి అను ఒక కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. కైసరియా అనేటువంటి ఊరిలో ఈ కొర్నేలి అనేటువంటి ఆయన ఉన్నాడండి. ఇతడు పాత నిబంధనను అనుసరించేటువంటి అతను, ఇతను పాత నిబంధనను పాలయ్యేటువంటి అతను. ఇతనికి పాత నిబంధన యెరూషలేము దేశంలో నుండి ఇటలీ దేశానికి తీసుకెళ్ళాడండి. ఈ యొక్క గ్రంథాలు పూర్వములోనే విభజింపబడ్డాయండి. విభజింపబడ్డబట్టే ఈ కొర్నేలి అనేటువంటి యూదులైన ఆయన అక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి అతనండి. అయితే ఇతను చాలా మంచి భక్తిపరుడు. ఇతను ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన చేసేటువంటి సందర్భంలో దేవదూత ప్రత్యక్షమయ్యి, కొర్నేలి, నీ ప్రార్థనయు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరి ఉన్నవి. చూడండి, మంచి కార్యాలు దేవుని సన్నిధికి చేరుతాయి, చెడు కార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరుతాయి.
మంచి చేరిద్ది చెడే చేరదు అనేటువంటిది కాదండి. కాకపోతే దేవుని సన్నిధికి చేరుతాయి మనిషిని యొక్క క్రియలు, మనిషిని యొక్క మాటలు. అయితే ఈ కొర్నేలి అనేటువంటి ఆయన ప్రార్థన చేస్తుంటే దేవదూత ప్రత్యక్షమయ్యి, కొర్నేలి, నీవు దేవుని వల్ల కృప పొందావు, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు, నీ యొక్క సహోదర ప్రేమ, నీ యొక్క కుటుంబము ఆశీర్వదించబడ్డది. నీవు ఒక సముద్ర తీరమున మెషే అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సీమోను జన్మకారుడు ఒకడున్నాడు. అతని ఇంట పేతురును మారు పేరు కలిగిన సీమోను ఉన్నాడు. అక్కడికి నీ దాసులను నువ్వు నమ్మకంగా ప్రేమించినటువంటి వారిలో ఒక ఇద్దరిని ఎన్నికించుకొని పంపించు, నీ మాట వినేటువంటి వారని చెప్పి దేవదూత చెప్తే, అతను ఒక దేవదూత చెప్పిన మాటల ప్రకారంగా తన పెద్ద నమ్మకంగా ఉన్నటువంటి ఇద్దరు పనివారిని పంపించాడండి. మెసే అనేటువంటి గ్రామానికి, అది సముద్ర తీరాలు ఉందంట. అయితే ఈ యొక్క మెసే పట్టణానికి, ఈ యొక్క మెసే గ్రామానికి ఈ కొర్నేలి పంపినటువంటి వారు వచ్చి చర్మకారుడైన సీమోను ఆకిలి వద్ద ఉండి, అయా ఇక్కడ పేతురును మారు పేరు కలిగినటువంటి సీమోను ఎక్కడున్నాడయా, ఇక్కడున్నానా అని అడిగితే అవునాయా అని చెప్పేసి లోపల పిలిచారండి మన పేతురు గారు. అయితే పేతుర్ని ఎందుకు పిలిపించాడు ఈ యొక్క కొర్నేలి? పేతుర్ని ఎందుకు పిలిపించాడు? ఈ కొర్నేలి పాత నిబంధనని అనుసరించి జీవించేటువంటి వాడే. పాత నిబంధన కాలంలో ఆయన యొక్క చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా 8వ దినాన సున్నతి పొందిన వాడే, 10 ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి వాడే. కానీ అతను ఉంది క్రీస్తుపురంలోన, క్రీస్తు శాఖంలోన. ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తేనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతుంది మనకి. ఏమిటి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్? మోషే ఇచ్చినటువంటి ఒక 10 కామెంట్స్, లేక పాత నిబంధన కాలంలో అయితే, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిపైకి రాక మునుపు, అంటే క్రీస్తుపురము క్లైమాక్స్ వరకు చూసుకుంటే, మొదటి శతాబ్దం నుండి క్రీస్తుపురము చివరి శతాబ్దం వరకు చూసుకుంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వారికి ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మిస్ అయినా కానీ 9 ఆజ్ఞలు పోయినట్టేనట. వాడు నరకానికి పోవటమే, పరలోకానికి జారడు. అంత కండిషన్ అయినటువంటి ఆజ్ఞలై, అంత కండిషన్ అయినటువంటి పాత నిబంధన అది. అయినా కానీ ఈ యొక్క యూదుడైన కొర్నేలి శతాధిపతి దేవుణ్ణి అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి అంటండి. దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఎన్నికించుకున్నాడు.
అతని ధర్మకార్యాలు, అతని ప్రార్థనలు, అతని సహోదర ప్రేమను, అతని యొక్క నడవడి దేవుడికి ఇష్టమై దేవుడు తన దూతను పంపాడు. క్రీస్తుపురంలో దేవుడు తన దూతలను పంపుతాడు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కూడా తన దూతలను పంపాడు. ఆ తర్వాత క్రీస్తు శకము 101వ సంవత్సరము నుండి లేక క్రీస్తు శకము 200 సంవత్సరముల వరకు పంపించుండొచ్చు, అది నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నా పక్కనే దైవదూతలు ఉన్నారు, నేను నమ్ముతాను, కానీ కనిపించరు. అదవుతుందా? కానీ కనిపించరు. ఆ రోజుల్లో అయితే కనిపించారు, ఆ రోజుల్లో అయితే స్వయంగా దర్శించారు, ముఖాముఖిగా మాట్లాడారు. అయితే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇటలీ 1 పార్ట్లో ఈ యొక్క చర్మకారుని యొక్క ఇంట మెస్సే అనేటువంటి ఊరిలో చర్మకారుడైనటువంటి సీమోను ఇంట దిగి ఉన్నటువంటి ఈ యొక్క పేతురు, నేను కూడా చర్మకారుడినే అండి, నేను యూదుడని కాదు, నేను చర్మకారుడినే. మా పితారుల కారుని మేము చర్మకారులమే. ఇది పితారుల వంశం వస్తూ ఉంటుంది. అయితే ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క మెస్సే పట్టణంలో అంటే ఈ యొక్క మెస్సే గ్రామంలో ఇటలీ పట్టణంలో కైసరయ్య అనేటువంటి ఊరి నుండి మెస్సే గ్రామాల్లో మన అపోస్తలుడైన పేతురు గారు ఉంటే కొర్నేలి పంపినటువంటి ఆ 2 భక్తిపరులు వస్తే ఆ ఒక సందర్భంలో మన పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు ప్రార్థన కాలం అంటండి, 12 గంటలప్పుడు మిద్దె పైకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమిటి ఆ దర్శనం? చదువుకోండి, బైబిల్ మీకే అర్థమవుతుంది. బైబిల్ చదివితేనే ఏదైనా మనకు అర్థమయ్యేది. బైబిల్ చదవకపోతే అర్థం కాదు. వింటేనే ఏదైనా మనం గ్రహింపగలిగేది, వింటేనే మనము ఆలోచించగలిగేది. అవునా, ఇలా జరిగిందా అని మనం తెలుసుకుంటాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మన యేసు ప్రభువుతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నటువంటి అతను, ఆయనకు సాక్షిగా జీవించేటువంటి అతను, ఆ యెరూషలేము నుండి ఇక మెస్సే గ్రామానికి వచ్చినటువంటి అతను అపోస్తలుడైన పేతురు, సీమోను అనబడినటువంటి ఆయన ప్రార్థన చేయడానికి మిద్దె పైకి ఎక్కి ప్రార్థన చేస్తుంటే, ఆకలి కొని ఉంటే, తన ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తుంటే ఒక దర్శనం కలిగిందండి. ఆ దర్శనము అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నా. 5-6 వచనాలు. అప్పుడు నీవు మెస్సేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దారినున్న సీమోను ఒక చర్మకారుని ఇట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అది అయిపోయిందండి. 28వ వచనం నేను చదువుతున్నాను మళ్ళీ. అదే 10వ అధ్యాయము 28వ వచనం.
అదే 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అన్యజాతి వారితో సహవాసము చేయుటమైనను అట్టి వారిని ముట్టుటమైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాడని నిషేధింపదగిన వాడనివైనను అపవిత్రుడనివైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అయితే ప్రేమైనటువంటి సహోదరులారా, ఇక మెస్సేజ్ గ్రామంలో మన అపొస్తలుడైన పేతురు గారు ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం కలిగింది. 4 చెంగుల దుప్పటి దింపాడంటండి పరలోకము నుండి. దాంట్లో ఆయన స్పష్టంగా చూస్తే భూమిపైన ఉన్న చతుస్ర జంతువులు ఉన్నాయంటండి. అన్ని జంతువులు ఉన్నాయి. పాకిటి పురుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పేతురు, నీకు ఆకలి అవుతుంది కదా, చంపుకొని తిను అన్నాడు దేవుడు. పేతురు అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషేధింపబడినవి నేను ఎప్పుడూకి తినలేదు, నాకు వద్దు అన్నాడు. దేవుడు పవిత్రము చేసినవై నీవు నిషేధింపబడినవై అని ఎందుకు ఎంచుతున్నావు? ఎంచొద్దు, చంపుకొని తినేయని 3 మార్లు ఒక దర్శనం కలిగితే తర్వాత ఒక పాత్ర పైకెత్తబడ్డది. ఆ ఒక దర్శనం గురించి పేతురు గారు ఆలోచించుకుంటూ ఉండగా ఈలోపు మన శతాధిపతి అయిన కొర్నేలియు గారు కైసరియా నుండి మెస్సేకు పంపిన మనుషులు ఎంటర్ అయ్యారండి. వారిని లోపలికి పిలిచి అయ్యలారా, ఏంటి ఎందుకు వచ్చారు మీరు, ఏం చేయి అని అడిగితే వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు చూడండి, ఒకసారి వాక్యాన్ని ధ్యానిద్దాం. 32-33 వచనాలు. 32-33 వచనాలు. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దారినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. దేవదూత కొర్నేలియుతో చెప్పిందండి. దేవదూత కొర్నేలియుతో చెప్తే కొర్నేలియు ఏం చేశాడంటే తన వద్ద ఉన్నటువంటి నమ్మకమైనటువంటి పనివారిలో ఇద్దరిని కైసరియా గ్రామం నుండి సముద్ర తీరంలో ఉన్నటువంటి మెస్సే పట్టణానికి పంపించాడండి. మెస్సే గురికి పంపించాడు. అప్పుడు మన అపొస్తలుడైన పేతురు గారు వారిని చేర్చుకొని వారితో సంభాషించాడు. ఏమిటి విషయం ఏంటి అని అడిగాడు. అడిగిన తర్వాత వివరంగా మొత్తం చెప్పారండి. ఇటలీ పట్టణంలో కైసరియా గ్రామంలో కొర్నేలియు అను భక్తిపరుడు ఉన్నాడయా. ఆయనకి దర్శనం జరిగింది. దైవదూత మాట్లాడింది, నిన్ను పిలిపించమన్నది. దైవదూత చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆయన మమ్మల్ని పంపాడు.
నువ్వు రావాలి కైసరియా గ్రామానికి. నువ్వు వచ్చి మేము ఏ విధంగా రక్షణ పొందాలో మాకు నీ యొక్క మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నాము, మీరు రావాలని దయచేసి అని మనవి చేస్తే పేతురు గారు అడ్డంగా మేము చెప్పకుండా వాడితో పాటు బయలుదేరారండి కైసరియా గ్రామానికి. ఇటలీ దేశం 1 పార్ట్. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను టైం ఎక్కువ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే ఎక్కువసేపు చూడాల్సిన పరిస్థితి వస్తుందంట మీకు. నేను 30 నిమిషాలతో ముగిస్తున్నాను. పార్ట్ 2లో ఇందాము. 2 అపోస్తలులు వస్తారండి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి నా దేవుడా, నీవు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ కుమారుడు మాకు ఇచ్చినటువంటి లేఖనాల చొప్పున తండ్రి, కొత్త నిబంధన తండ్రి, ఈ యొక్క కొత్త నిబంధన ద్వారా నీ యొక్క సన్నిధి చేరే మార్గము, సత్యము, జీవాన్ని అన్యాజనులమైన మాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి. సువార్తికుడులో రాసినటువంటి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుండి 33 వచనాల చివరి వరకు పేతురు కొన్నెలే అనేటువంటి అంశం ద్వారా మీరు నాతో మాట్లాడిన మాటలను మేము మా చెవులలో నాటుకొని మా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాము తండ్రి. క్రీస్తు పూర్వం వారు క్రీస్తు శాఖములో ఏ విధంగా రక్షణ పొందాలో తెలియపరిచి ఉన్నావు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను మేము మా చెవులలో నాటుకొని మా హృదయ పలకలో రాసుకొని వాక్యానుసారంగా జీవించే గొప్ప ధన్యతను మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క చిత్తమే మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. మీరు సృష్టించిన ఈ భూమిపైన తండ్రి ఏ యొక్క పాపియు తప్పిపోక మీ బిడ్డగా జీవించాలని మీరు మీ కుమారుని ద్వారా మాకు రక్షణను సిద్ధపరిచి ఉన్నారని నమ్మే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. తాగుబోతులే కానీ, వ్యభిచారులే కానీ, లోబులే కానీ, అడ్డంగితనం చేసేవారే కానీ, దొంగతనాలు చేసేటువంటి వారే కానీ, వారందరూ మన కొరకు ఆయన సిలువలో మరణించాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడని తెలుసుకొని నమ్మే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మారు మనసుకు అనుగ్రహించండి. నీవు ఆకర్షించిన వాడే మీ కుమారుని వద్దకు వస్తారు తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టే ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.